మన భారతదేశంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణలోనే జరుగుతుందని మీకు తెలుసా? మహాకుంభమేళ తర్వాత అంతటి స్థాయిలో భక్తులు హాజరయ్యే జాతర ఏదైనా ఉంది అంటే అది సమ్మక్క సారక్క జాతర మాత్రమే. అసలు ఎవరు ఈ సమ్మక్క సారక్క అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సమ్మక్క సారక్క అనేవారు సొంత తల్లి కూతుళ్ళు. వీరు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో అటవీ ప్రాంతమైన మేడారంలోని గిరిజన జాతికి చెందినవారు. సుమారుగా 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. అయితే ఈ గిరిజన జాతికి రాజుగా మేడరాజు ఉండేవాడు. ఆయన ఎప్పటిలాగానే అడవిలో వేటకని బయలుదేరాడు. అక్కడ వారికి పుట్ట మీద ఒక పసిపాప కనిపించింది. ఆ పసిపాప చుట్టూ సింహాలు కాపలాగా ఉన్నాయి. ఇది చూసిన ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఇక పుట్టపైన దొరికిన ఆ పాపను దైవంగా భావించి మేడరాజు తన గూడానికి తీసుకుని వెళ్ళి ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆ పాప వచ్చినప్పటి నుండి తన గూడెంలో కరువు అనేదే లేదు. సమ్మక్క నిజంగానే దేవతలా ఉండేది. తన చేతితో ఏ మందు ఇచ్చినా ఆ వ్యాధి ఇట్టే నయమైపోయేది. ఇక సమ్మక్క పెళ్ళిడుకు వచ్చాక మేడారం ప్రాంతాన్ని ఏళ్లే పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశారు. కొంతకాలానికి వీరికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే 3 పిల్లలు కలిగారు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో మళ్ళీ కరువు మొదలైంది. మరోపక్క ఓరుగల్లు రాజ్యానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఏటా కట్టే కప్పం కట్టమని పగిడిద్ద రాజుకి కబురు పంపాడు. అయితే విపరీతమైన కరువు వల్ల కప్పం కట్టలేను అని మొరపెట్టుకున్నాడు. రాజుగారి మనసు కరగలేదు సరికదా, కప్పం కట్టనందుకు పగిడిద్ద రాజుపై యుద్ధం ప్రకటించాడు. వేలాది మంది కాకతీయ సైనికులు మేడారంపై దండెత్తారు. సంపంగి వాగు అనే చోట భీకరమైన యుద్ధం మొదలైంది. అయితే కాకతీయ సైనికులపై ఒక్కో గ్రామస్తుడు ఒక్కో వీరుని వలె యుద్ధం చేస్తున్నారు. ఇటు పగిడిద్ద రాజును కాకతీయ సైనికులు చుట్టుముట్టి చంపేశారు. భర్త మరణ వార్తను విన్న సమ్మక్క ఉగ్రరూపం దాల్చింది. శత్రు సైనికుల మీదకు కాళీమాతలాగా విరుచుకుపడింది. ఒకవైపు సమ్మక్క, మరోవైపు సారక్క శత్రువులను చీల్చి చెండాడుతున్నారు. సమ్మక్క వేసే ఒక్కో వేటుకి 10 తలలు తెగిపడుతున్నాయి. సమ్మక్క సారక్క ఉన్నంత వరకు తాము గెలవలేము అనే శత్రు సైన్యానికి అర్థమైంది. మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగి వాగులో తుది శ్వాస విడిచారు. ఇక సారక్క యుద్ధరంగంలోనే వీరమరణం పొందారు. ఒంటి నిండా అయిన గాయాలతో సమ్మక్క చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆమెను అనుసరించి వెళ్ళిన వారికి సమ్మక్క కనిపించలేదు. తాను ఎక్కడైతే వెలసిందో అక్కడే మాయమై ఒక కుంకుమ భరణిలాగా మారిపోయిందని భక్తుల నమ్మకం. అప్పటి నుండి సమ్మక్క సారక్కలను దైవంగా భావించి ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాఘమాసంలో పెద్ద ఎత్తున జాతరను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంపంగి వాగునే జంపన్న వాగు అంటున్నారు. భక్తులంతా ముందు జంపన్న వాగులో స్నానం చేసి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు కిలోల కొద్ది బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ సమ్మక్క సారక్క జాతర వరుసగా 4 రోజులు జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజున 2 అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారు. ఇక 4వ రోజున సాయంత్రం ఆవాహన పలికి దేవతలిద్దరినీ యథాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం అనేది ఈ జాతర విశేషం. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. వివిధ రాష్ట్రాల నుండి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.